హాయ్ అండి, ఈరోజు రస్క్ హల్వాని రెడీ చేసుకుందాం. ఇది చూడడానికి తినడానికి బ్రెడ్ హల్వాలా ఉన్న బ్రెడ్ హల్వాలాగా ఆయిల్లో ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. కేవలం 10 నిమిషాల్లోనే ఈ హల్వాని రెడీ చేసుకోవచ్చు. తీసుకున్న రస్కుల్ని పెద్ద ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా పొడిలా చేయొద్దు. ఇలా రెడీ చేసుకున్న దీన్ని షుగర్ వేసుకోవడానికి వీలుగా కొలుచుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో జీడిపప్పు కిస్మిస్ని వేయించి తీసుకోండి. మరలా 1 స్పూన్ గీని వేసుకుని ఇందులో రస్కుల పొడిని వేసి వేయించుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పూర్తిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. 1 కప్పు రస్కుల పొడికి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇందులో 1.5 కప్పు వరకు వాటర్ని వేసి వాటర్ని మరగనివ్వండి. షుగర్ వాటర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం తాకి చూస్తే 2 వేల మధ్య జిగురు వస్తే సరిపోతుందండి. రస్కుల పొడిని వేసుకొని పూర్తిగా దగ్గర అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. పూర్తిగా ఇలా దగ్గర అయిన తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రస్క్ హల్వా రెడీ. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే హల్వాని తప్పకుండా ట్రై చేయండి.